రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జక్కుల లక్ష్మణ్ ఉన్నారు. అంటే ఇటీవల ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి వంశీకృష్ణని కావాలనే ఇక్కడ సంబంధిత డీసీపీ ఎవరైతే ఉన్నారో కొంత చిత్రహింసలకు గురి చేసిన పరిస్థితి ఉన్నట్టుగా ఈరోజు నాంపల్లి కోర్టులో అఫిడవిట్ ఇవ్వడానికి ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు జక్కుల లక్ష్మణ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం జరిగిందన్న? అంటే కావాలనే హరీష్ రావుని ఇరికించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి డీసీపీ కూడా అందులోకి ఎంటర్ అయ్యి అంటే చిత్రహింసలకు గురి చేసిన పరిస్థితి అని చెప్పి తెలుస్తూ ఉన్నది. నిజంగా డీసీపీ ఎంటర్ కావచ్చు అన్న అందులో? అంటే నిజంగా ఇక్కడ తెలంగాణలో హోమ్ మినిస్టర్ లోపం అనేది కనబడుతుంది. తెలంగాణలో ప్రస్తుతానికి హోమ్ మినిస్టర్ ఉన్నా కానీ నిజంగా హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఈ అఫిడవిట్ చూస్తుంటే క్లియర్గా వంశీకృష్ణ బాధతో ఏడుస్తూ రాసిన అఫిడవిట్ ఇది. నిజంగా ఆయన ఎంత మానసిక క్షోభకు పెట్టారు అంటే చంపుతా అని బెదిరించారు. హరీష్ రావు గారి పేరు చెప్పకుండా, మత్స వేణుగోపాల్ గారి పేరు చెప్పకుండా నీ అంతు చూస్తాం, నిన్ను భూమి మీద లేకుండా చేస్తాం, నీ మీద ఏసీబీ కేసులు వేరే రకంగా కేసులు పెట్టి బయట బెయిల్ రాకుండా చేస్తాం, నీ ఉద్యోగం ఊడబీకెచ్చేస్తాం. అంటే చట్టం మీ చేతుల్లో ఉందా? చట్టం ఏమన్నా మీ చుట్టమా? చట్టం ఏమన్నా మీరు తయారు చేసినరా? అంటే ఏసీబీ అధికారికి, డిఎస్పీ అధికారికి, డీసీపీ అధికారికి ఇన్వెస్టిగేషన్ రైట్ లేకుండా మీరు పంజగుట్ట పోలీస్ స్టేషన్లకు ఎందుకు ఎంటర్ అవుతారండి? అంటే ఎవరో మిమ్మల్ని చేపిస్తున్నారా? ఎవరో మిమ్మల్ని పంపించిర్రా? మిమ్మల్ని అంటే మీకు నచ్చినట్టు చేసుకోమని ఏమన్నా మీ పై అధికారి ఏమైనా డైరెక్షన్ ఇచ్చిండ్రా? ఈరోజు ఈ అఫిడవిట్ని మేము కోర్టు సమక్షంలో కోర్టు ఆర్డర్ ప్రకారమే జైలుకి వెళ్ళడం జరిగింది. నాంపల్లి కోర్టు ఆర్డర్ ప్రకారమే వంశీకృష్ణ దగ్గర అఫిడవిట్ తీసుకోవడం జరిగింది. అఫిడవిట్ను నాంపల్లి 14th ACJM కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. దీనికి నెంబర్ కూడా కేటాయించడం జరిగింది. ఈ అఫిడవిట్ను హైకోర్టులో కూడా మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఫర్దర్గా ఏసీపీ గారి మీద, డీసీపీ గారి మీద యాక్షన్ కోర్టు యాజ్ పర్ లా ఏం తీసుకోబోతుందో మనం చూడొచ్చు. అంటే ఈరోజు ఏం జరిగిందన్న కోర్టులో? మీరు ఆల్రెడీ అఫిడవిట్ కోర్టుకు ఇవ్వడం జరిగింది. అసలు ఏం చెప్పారు? మరి కోర్టు పోలీసుల పట్ల ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతుంది? అంటే మనం చూస్తున్నాం ప్రజలకు సమస్యలు తీర్చాల్సిన ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ అంటే మనుషులు ఫోన్లు వాడొద్దా? వంశీకృష్ణ ఆరోగ్యశ్రీలో జాబ్ చేయొద్దా? ఆధార్ కార్డు తీసుకొని ఎవరైనా ఆరోగ్యశ్రీలో ఏం చేస్తారండి? మన బిల్లులు రావాలంటే డీటెయిల్స్ తీసుకుంటారు, తీసుకోవద్దా? ఒక రైతు సిమ్ కార్డు తీసుకోవద్దా? నరసింహ అనే ఒక రైతు ఉన్నాడు, ఇక్కడ రైతు సిమ్ కార్డు తీసుకోవద్దా? అదేవిధంగా A2 ఉన్నాడు, తను ఫోన్ వాడడం కూడా తప్ప, సిమ్ కార్డు తీసుకోవడం కూడా తప్ప, ఆరోగ్యశ్రీలో జాబ్ చేయడం కూడా తప్ప, హరీష్ రావుతో ఒక్కసారి మాట్లాడడం కూడా తప్ప. అది ఫోన్ ట్యాపింగా? అసలు ఫోన్ ట్యాపింగ్ అనే ఒక పేరును తగిలించి అక్రమంగా కేసు పెట్టి ఈరోజు ముగ్గురిని హైకోర్టు ఆర్డర్ని వైలేట్ చేస్తూ అరెస్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద వైలేషన్ ఆఫ్ ది హైకోర్టు ఆర్డర్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. ఇవన్నీ మేము నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం, హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళాం ఆల్రెడీ. అందుకే హైకోర్టు క్లియర్గా ఫర్దర్ ప్రొసీడింగ్లో ఫర్దర్ ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని March 3rd కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నాకు తెలిసి ఈ అఫిడవిట్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందేమో మనం అనుకుంటాం. థ్యాంక్ యూ.